స్ఫటిక లింగేశ్వర ఆలయం అద్భుతమైన లింగాలు 12 జ్యోతిలింగాలు ఎక్కడో తెలుసా? మన గట్కేసర్ దగ్గర నియర్ బై హైదరాబాద్ అండి. సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో టుడే వ్లాగ్ అంటే ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి రోజు మేమైతే స్ఫటిక లింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మాకు నియర్ బై దగ్గర మేము ఉండేది దగ్గరే అండి. సో మాకు ఆ టెంపుల్ చాలా దగ్గర, కానీ విజిట్ అయితే కాలేదు. సో ఇప్పుడు వెళ్దామని మేమైతే రెడీ అయ్యి మార్నింగే అయితే బయలుదేరామండి. సో రూట్ మన లొకేషన్ ఎలా వెళ్ళాలో అయితే చెప్తానండి. సో ఇక్కడ వచ్చేసి మనము వరంగల్ వెళ్ళే రూట్ అండి ఇది వచ్చేసి. సో ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా జోడిమెట్ల బస్ స్టాప్ దగ్గర, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జైన్స్ కన్స్ట్రక్షన్ నియర్ బై దగ్గరనే ఉంటుందండి మనకు. సో గట్కేసర్ రింగ్ రోడ్ నుంచి మనకు ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మనకు జోడిమెట్ల బస్సులు అందుబాటులోనే ఉంటాయి. సో జోడిమెట్ల బస్ స్టాప్ నుంచి మనం నేరుగా లోపల పోచారం అనే గ్రామం లోపల అయితే వెళ్ళాలండి. ఈ రూట్కి ఇలా వెళ్తూ ఉంటే మనకు అద్భుతమైన స్ఫటిక లింగేశ్వర ఆలయం అయితే మనకు దర్శనం అవుతుందండి. సో ఇక్కడే అండి పీస్ఫుల్ ఏరియా, చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ ముందు ఎంట్రన్స్ అండి. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా అంటే చాలా ప్లేసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ముందటత్తం డెకరేషన్ అయితే చేశారు. సో మనకు కొబ్బరికాయ టెంకాయ అవి కావాలంటే ముందుగానే షాప్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ తీసుకోవచ్చు. మనకు కొబ్బరికాయ మొత్తం అరటి పండ్లు పూలతో సహా ఇస్తారు 50 రూపీస్ నుంచి. సో శ్రీరామనవమి కాబట్టి ఇక్కడైతే స్వామివారి కళ్యాణ మండపం కూడా ఏర్పాటు అయితే జరిగిందండి. సో మేము వచ్చేది ఎర్లీ మార్నింగే వచ్చేసాము 8 o'clockకి. సో ఆ టైంకి అంత రష్ అయితే లేదు మేము వెళ్ళినప్పుడు. సో చాలా పీస్ఫుల్గా డెకరేషన్ కూడా చాలా బాగా అయితే చేశారండి. సో కళ్యాణం కూడా చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది ఇక్కడ. సో అన్నదానం కూడా చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది. సో టెంపుల్ యొక్క గోపురం అండి ఇది చాలా బాగుంటుంది లోపల. మేము కూడా ఇక్కడ రావడం ఫస్ట్ టైం విజిట్ అవ్వడం. సో నాతో పాటు మీరు కూడా చూస్తారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియోని అయితే పుష్ అయితే చేయండి. సో లోపలైతే మా పాప మా వారైతే వెళ్ళిపోతున్నారన్నమాట. కానీ చాలా అంటే చాలా బాగుందండి లోపల. అసలు 12 జ్యోతిలింగాలు అలాగే 18 శక్తిపీఠాలు అయితే ఉన్నాయండి. ఈ లోపల రాగానే ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా అయితే ఉంది టెంపుల్. సో ఫ్యామిలీతో సహా రావచ్చండి టెంపుల్కి అయితే. మనకు టెంపుల్ ఎంట్రన్స్ లోపల రాగానే ఇలా మన మొగ్గులతో పాజిటివ్ వైబ్గా అయితే ఉంటుందండి. కానీ చాలా బాగుంది. మనకు రైట్ సైడ్లోనే కొబ్బరికాయ టెంకాయ ఇక్కడే కొట్టేసి మనం లోపల అయితే అర్చన అయితే చేయించుకోవచ్చు. అలాగే పక్కన అయితే అమ్మవారు ఎల్లమ్మ తల్లి విగ్రహం కూడా ఉంది. సో ఇక్కడ ఈ టెంపుల్లో మెయిన్ ఏంటంటే అయ్యప్ప టెంపుల్, అలాగే గణపతి పార్వతి 18 దేవతల యొక్క శక్తిపీఠాలు కూడా ఉన్నాయండి. సో ఇది స్ఫటికలింగం టెంపుల్ అన్నమాట. కానీ చాలా బాగుంది టెంపుల్. నేనైతే ఇక్కడ ముందుగాల స్వామివారిని స్మరిస్తూ కొబ్బరికాయలు అయితే సమర్పిస్తున్నానండి. సో ఇక్కడ కొబ్బరికాయ మనము టెంకాయ ఇక్కడనే కొట్టుకోవాలన్నమాట. సో ఏ టెంపుల్కైనా వెళ్ళినా సరే అండి ఫస్ట్ నేనైతే చేసేది ప్రదక్షిణాలు. సో ఇక్కడ ప్రదక్షిణాలు చాలా పీస్ఫుల్గా, అంటే ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం చేసుకోవచ్చు అన్నమాట. పైన మనం టెంపుల్ లోపల కూడా చేసుకోవచ్చు. సో టెంపుల్ కింద సైడ్ అండి ఇది. సో దీని చుట్టూ మనము ప్రదక్షిణాలు చేస్తూ ఇటు జ్యోతిలింగాలు అటు జ్యోతిలింగాలు, మళ్ళీ శక్తిపీఠాలు అటు ఇటు శక్తిపీఠాలు కూడా ఉంటాయండి. సో మనం ప్రదక్షిణలు చేస్తూ ఇవన్నీ చూస్తూ ప్రదక్షిణలు పీస్ఫుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ మనకు అన్ని జ్యోతిలింగాలండి వరుసగా ఉంటాయి. సో ఫస్ట్ లోపల స్ఫటికలింగేశ్వర స్వామికి గుడి చుట్టూ లోపల అయితే ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నాం. సో మా పాప అయితే చక్కగా ప్రదక్షిణలు అయితే చేస్తుంది. మా బుడ్డది అయితే భలే నడుస్తుందండి, అటు ఇటు ఎగురుతుంది టెంపుల్లో. కానీ చాలా పీస్ఫుల్గా ఉండాలంటే ఇలాంటి టెంపుల్కి విజిట్ అవ్వాలి. సో మనకు నియర్ బై దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయండి. కానీ మనమే గుర్తించక అటు ఇటు వేరే దూరం ఉన్న టెంపుల్స్కి అయితే విజిట్ అవుతూ ఉంటాము. కానీ చాలా బాగుందండి ఇది లోపల మనము అర్చన చేయించుకున్న దగ్గర మనకు స్టార్టింగ్లోనే నందేశ్వరుడి యొక్క దర్శనం చేస్తూ మనం లోపలికి అయితే వెళ్ళిపోదామండి.
సో ఇక్కడ లోపల మనం అర్చన చేయించుకోవాలంటే మనకు ఇక్కడ టికెట్స్ అయితే దొరుకుతాయి. టికెట్స్ మనకు వచ్చేసి 30 రూపీస్, 50 రూపీస్ అలా ఉంటాయండి. సో రష్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ శివరాత్రి రోజు చాలామంది అంటే చాలామంది ఉంటారండి. చాలా రష్ అయితే ఉంటుంది ఇక్కడ. సో లింగేశ్వర ఆలయము, స్ఫటిక లింగేశ్వర ఆలయము. సో లోపల చూస్తుంటే నాకైతే బూస్ బాంబ్స్ అయితే వచ్చినాయండి, అంత బాగుందన్నమాట. సో ఆ రోజైతే చాలా నాకు పీస్ఫుల్ అనిపించింది మైండ్. సో ఆ డే మొత్తము ఇంత మంచి టెంపుల్కి విజిట్ అయ్యి వచ్చినందుకు నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాను. సో ఇక్కడ అయితే అన్ని 12 జ్యోతిలింగాలు దగ్గర అయితే మనము దర్శించుకుంటున్నాము. లోపల అయితే దర్శనం అయిపోయింది. ఆ తర్వాత మేము ఇటు వచ్చి లింగాలకైతే అభిషేకం అయితే చేస్తున్నామండి. సో గంగాతో అభిషేకం, వాటర్తో అభిషేకం చేస్తున్నాం. మనకు అక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, వాటరు అవన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ జ్యోతిలింగాలు, ఈ శక్తిపీఠాలే అండి. సో ఈ జ్యోతిలింగాలు ఎలా అంటే ఒక్కొక్క జ్యోతిలింగాలు ఒక్కొక్క టైప్లో అయితే ఉంటాయి. మనకు ఒక్కొక్క జ్యోతిలింగాలు ఒక్కొక్క దర్శనంగా మనం ఇస్తూ ఉంటాయండి. సో అన్ని జ్యోతిలింగాలు ఒకే దగ్గర ఎలా ఉంటాయో అలా ఇక వేరు ప్రాంతంలో వేరు టెంపుల్స్ ఎలా మనం విజిట్ అవుతామో అన్నీ కలిపి ఒకే దగ్గర ఉన్నట్టు ఇక్కడైతే అరేంజ్ చేయడం అయితే జరిగింది ఈ టెంపుల్లో. కానీ చాలా అద్భుతంగా ఉందండి. అన్ని లింగాల్ని మనం ఒకేసారి దర్శించుకోవడం చాలా మంచిదన్నమాట. ఒక్కొక్క రాష్ట్ర క్షేత్రలింగాలన్నీ ఇక్కడే ఉంటాయండి. అష్టాదశ శక్తి పీఠాలు కూడా 18 ఉన్నాయి ఈ ఆలయంలో అయితే. సోమేశ్వర, మల్లికార్జున, రామేకేశ్వర, నాగేశ్వర, కేదార్నాథ్ అన్ని రాష్ట్రాల త్రిలింగాలు అన్నీ ఇక్కడే మనం దర్శించుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఇదేనండి. నా అభిషేకాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మా చిట్టి తల్లి అయితే చేస్తుంది, తెగ మొక్కేస్తుందండి. సో ఇప్పటి నుంచే భక్తి అవన్నీ చాలా డీసెంట్గా ఉంటుంది. మా పాప మాకు అది ఒక వరం ఆమె అన్నమాట. సో భక్తి చాలా ఉంటుంది ఆమెకు కూడా. సో ఆమె కూడా అభిషేకం కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాళ్ళ నాన్న, మా వారు కూడా అభిషేకం అయితే చేస్తుండండి. సో అందరూ ఇలా మనము ఈ టెంపుల్ యొక్క టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 6 నుండి అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉంటుంది మనకు ఈ టెంపుల్ ఓపెన్గానే. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత క్లోజ్ అయితే అయిపోతుందండి. మళ్ళీ ఈవినింగ్ అంటే సాయంత్రం 5:30 మనకు 5 నుంచి రాత్రి 8 గంటలు అంటే నైట్ 8 o'clock 8 గంటల వరకు అయితే మనకు టెంపుల్ అయితే ఉంటుంది. మార్నింగ్ టైంలో మనకు సెట్ కానప్పుడు ఈవినింగ్ టైం కూడా వెళ్ళొచ్చు. ఈవినింగ్ టైంలో ఇంకా చాలా బాగా అయితే ఉంటుందండి అక్కడ, పీస్ఫుల్ ఏరియా. సో చుట్టుపక్కల మనకు హౌసెస్ కూడా ఉంటాయి. సో టెంపుల్కి బయట సైడ్ కూడా మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ ఏరియా అయితే. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది. సో సిటీ అవుట్స్కట్స్ కాబట్టి గట్కేసర్ కొంచెం లోపల మనకు ఈ జోడిమెట్ల లోపల అండి. పోచారం అనే గ్రామము. జోడిమెట్ల నుంచి మనం లోపల వెళ్ళేటప్పుడు సో మనం ఓన్ వెహికల్ అయినా ఉండాలి, లేకపోతే ఆటో అవి మనం ఏదో ఒకటి బుక్ చేసుకొని అయినా ఉండొచ్చండి. పోచారంకి బస్సులు కూడా ఉంటాయి, కానీ టైమింగ్స్ ఉంటాయండి బస్సులు. సో ఆ టైం మనం సెట్ కానప్పుడు మనము ఓన్గా వెహికల్ కట్టించుకొని అయితే వెళ్ళాలి. సో మేమైతే మా వారి బైక్ మీద అయితే వెళ్ళినామండి. మార్నింగ్ 8 o'clock అయితే వెళ్ళినాం. మళ్ళీ 1-2 hours అక్కడ టైం స్పెండ్ చేసి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు అక్కడ కూర్చొని ఒక 1/2 hour అయితే కూర్చున్నామండి. కూర్చొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసాము. సో ఇటు మనకు శక్తిపీఠాలు అమ్మవారండి. ఇవన్నీ ఇటు సైడ్ మనకు కొన్ని ఉంటాయి, అటు సైడ్ అయితే కొన్ని అమ్మవారి శక్తిపీఠాలు అయితే ఉంటాయండి. ఇక్కడైతే మా వారు మా పాప అయితే తెగ చదివేస్తున్నారండి. శక్తిపీఠాలు అయితే దగ్గర నేమ్స్ ఎక్కడ ప్లేస్ నుంచి ఈ శక్తిపీఠాలు ప్రత్యేకత అవన్నీ రాసి ఉన్నాయి అన్నమాట. అవన్నీ చదువుకుంటూ వెళ్తున్నారు. సో మనకు మొత్తం టోటల్ 18 శక్తిపీఠాలు అయితే ఉన్నాయండి. 18 శక్తిపీఠాలకి ఒక్కొక్క పేర్లు అయితే ఉన్నాయండి. శంకరి దేవి, కామాక్షి దేవి, శృంగాల, జోగులాంబ దేవి, మహాలక్ష్మి, మహాకాళి, మంగళ గౌరి, సరస్వతి దేవి, ఇలా మనకు భ్రమరాంబ దేవి అనే శక్తిపీఠాల నేమ్స్ అయితే ఉన్నాయండి. 18 శక్తిపీఠాలు ఉన్నాయి టోటల్. ఈ కాళీమాత ఇలా అన్నీ ఒక్కొక్క రూపంలో అయితే మనకు అమ్మవారు దర్శనం అయితే ఇస్తారు ఇక్కడ.
చాలా అద్భుతమైన టెంపుల్ అండి. చాలా బాగుంటుంది టెంపుల్. సో ఇలా చూస్తూ వెళ్తున్నాం మేము. సో ఇక్కడ నుంచి కూడా మనకు వెళ్ళడానికి ఇక్కడ కూడా ఉందండి దారి. బ్యాక్ సైడ్ ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గోశాఖం అవన్నీ ఉన్నాయి. ఇక్కడ అరేంజ్ చేశారన్నమాట. వ్యూ అయితే అద్దిరిపోయిందండి. గోశాఖం దాని పక్కన మళ్ళీ శివుడు పెద్ద విగ్రహం అండి. చిన్న చెరువు అయితే ఉంది పక్కన. సో అటు సైడ్ ఇటు సైడ్ చూస్తే కొంచెం అపార్ట్మెంట్లు, కొంచెం దూరంగా అపార్ట్మెంట్లు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. చాలా పీస్ఫుల్ ఏరియా చూస్తుంటే. చూసారా టెంపుల్ యొక్క వ్యూ ఎంత బాగుందో. ఈ టైంకి ఈవినింగ్ టైం రావాలి, ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు కొంచెం రష్ అయితే తక్కువగా ఉందండి. సో ఇవన్నీ శక్తిపీఠాలు అన్నమాట. ఇగో ఇక్కడ అమ్మవారు, కాళీమాత అమ్మవారు. అలాగే మనకు రైట్ సైడ్లో కొన్ని ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో కొన్ని ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకు త్రిలింగాలు ఉంటాయండి. సో ఇక్కడ మనకు నవగ్రహాలు కూడా పూజ అయితే చేయించుకోవచ్చు అన్నమాట. సో కొబ్బరికాయ టెంకాయ కొట్టే మనకు బ్యాక్ సైడే మనకు అమ్మవారి విగ్రహం మనకు కనిపిస్తుందండి. ఎల్లమ్మ తల్లి విగ్రహం. అలాగే మనకు స్వర్ప దోషాలు ఏమైనా ఉన్నా కూడా అమ్మవారికి కూడా ఇక్కడ మనము అభిషేకాలు అవి చేసుకోవచ్చు అన్నమాట. సో నాగదేవతకు కూడా పూజ చేసుకోవచ్చు. సో ఈ గుడి మనకు బయట కూడా మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా మనం విజిట్ అవ్వచ్చు. అలాగే గణపతికి కూడా విజిట్ అవ్వచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే అయ్యప్ప మనం శబరి వెళ్ళలేం కాబట్టి అయ్యప్ప దేవుణ్ణి కూడా మనం పూజించుకోవచ్చు అన్నమాట. మా వారైతే అన్నీ చదువుకుంటూ వెళ్తున్నాడండి. మా పాప అయితే తెగ మొక్కేస్తుంది. అన్ని విగ్రహాలకైతే తెగ మొక్కుతూ వెళుతుంది. సో బాగా పీస్ఫుల్గా ఉంది ఆమె. బాగా ప్రశాంతంగా పిల్లలకి ఇలా బయట తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళాలండి, టెంపుల్కి. సో ఇక్కడ మనకు అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి విగ్రహాలు, అలాగే స్వామివారి కళ్యాణం, అలాగే లక్ష్మీనారాయణ స్వామిది, అలాగే మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిది అన్నీ దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ. సో బ్రహ్మ విష్ణు అన్ని దేవతలు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. సో అన్ని పీఠికలు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అన్ని విగ్రహాలు అయితే ఇక్కడ మనకు ఉంటాయి. వాటికి సంబంధించిన నేమ్స్ కూడా అన్నీ మనకు అక్కడైతే ఉంటాయండి. సో ఇక్కడ నుంచే ఇక్కడ మనకు రైట్ సైడ్లో, టెంపుల్కి రైట్ సైడ్లో మనకు అయ్యప్ప యొక్క గుడి కూడా ఉంటుంది లోపల. సో ఇదేనండి స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి, అదే మనకు అయ్యప్ప యొక్క దేవుని గుడి. సో చాలా బాగుందండి. శబరి వెళ్ళని వాళ్ళు మనం అక్కడ దర్శించుకోవచ్చు, ఆ స్వామిని వేడుకోవచ్చు. సో శబరి సో చాలా భక్తితో ఉండాలన్నమాట. సో ఇది బయట అండి. సో మనకు ఇది వచ్చేసి అర్ధనాగేశ్వర లింగం అండి. ఇది వచ్చేసి విగ్రహం. సో ఇక్కడ చూసారా అండి ముసలి. సో ముసలి నోట్ల నుంచి మనకు వాటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విగ్రహం కింద మొత్తం వాటర్స్ అయితే ఉన్నాయండి, కానీ కొన్నే ఉన్నాయి, ఫుల్ అయితే చేయలేదు. సో ఈ సమ్మర్ కాబట్టి ఫుల్ చేయలేదన్నమాట. సో టెంపుల్ బయట సైడ్ ఇది స్టార్టింగ్లో మనకు ఉంటాయి. సో ఇక్కడ అన్ని డేట్స్ చెట్లు అయితే ఉన్నాయండి, అన్ని డేట్స్ అన్నీ అయితే అవుతున్నాయి. దాని పక్కనే మనకు చెరువు. ఈ చెరువు నుంచే మనకు లింక్ వచ్చి ఇక్కడ ముసలి నోట్లో నుంచి మనకు అయితే దాంట్లో వాటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. మేము వచ్చింది శ్రీరామ నవమి రోజు కాబట్టి ఇక్కడ గుడి దగ్గర అయితే స్వామివారి కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందండి, ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. అండ్ అలాగే ఇక్కడ గోశాఖం కూడా ఉంది, కానీ గోవులన్నీ బయట అయితే ఉన్నాయండి. ఇక్కడ మొత్తం అయితే భక్తులకి వాళ్ళకైతే అన్నదానం చేయడానికి వంట అయితే జరుగుతుంది. అలాగే గుడి బయట స్టార్టింగ్లోనే మనకు హనుమంతుని యొక్క గుడి కూడా ఉందండి. ఇక్కడ హనుమంతుడికి కూడా పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ప్రతి శనివారం వచ్చి కూడా విజిట్ అవ్వచ్చు. సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము వెళ్తున్న టైంకి గోశాఖం అయితే మాకు దర్శనం అయితే ఇచ్చినాయండి మహాభాగ్యంగా.
సో ఇది అండి లొకేషను. సో వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.